హలో అండి. ఈరోజు ఇంకో కొత్త నోటిఫికేషన్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ పడ్డాయండి. ఇవి ఒక 1 ఇయర్ కోసమే పడ్డాయి. సో, పర్మనెంట్ జాబ్స్ కాదు. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ మాత్రమే వీళ్ళు ఎంగేజ్ చేసుకుంటున్నారు. సో, టోటల్ 348 ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియా. మన తెలంగాణలో మాత్రం ఒక 9 వేకెన్సీలు ఉన్నాయండి. ఎవరైతే రిలేటెడ్ నియర్ బై ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఒక 1 ఇయర్ పాటు శాలరీ 30,000 వస్తుందండి. స్టార్ట్ డేట్ ఆల్రెడీ 9th నుంచి స్టార్ట్ అయిపోయిందండి. మొన్న 9th నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ 29th వరకు ఉంది. మనం చూసుకున్నట్టయితే 9th డేట్ ఆఫ్ దిస్ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకే, ఇది 29/10 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ వెళ్ళి చేసుకోవాలంటే ippbonline.com. సో, www.ippbonline.com. సో, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో, దీని డీటెయిల్స్ ఏంటంటే, సో ఆల్రెడీ డేట్స్ చూసామండి. అప్లికేషన్ డేట్స్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/10. ఓకే, దీనికి టోటల్ 348 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 348 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 348 వేకెన్సీస్. డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్. సో, ఎక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారండి. సో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో 8, అస్సాంలో 12. సో, ఇట్లా డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో, మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ఓన్లీ 9 వేకెన్సీస్ ఉన్నాయండి. తెలంగాణలో టోటల్ 9 వేకెన్సీస్. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అంటే వచ్చిన తర్వాత ఇన్కేస్ జాబ్ వస్తే ఏముంటుంది జాబ్ రోల్ అనేది. సో, అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ బై ద బ్యాంక్ ప్రోడక్ట్ ద్వారా ఇచ్చిన టార్గెట్స్ని అచీవ్ చేయాలి. పీరియాడిక్ ట్రైనింగ్, ఎడ్యుకేషనల్ క్లాసెస్, జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అలాంటిది ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో రోల్ అవన్నీ దీంట్లో పార్ట్ అనమాట. సో, డే టు డే బేసిస్లో అవన్నీ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 35 years. సో, మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 35 years. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆ డిగ్రీ రెగ్యులర్ ఉండొచ్చు, డిస్టెన్స్ లెర్నింగ్లో ఉండొచ్చు. ఓకే, మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏం అవసరం లేదండి. బట్ నో విజిలెన్స్ కేసెస్, డిసిప్లినరీ కేసెస్ ఏవి పెండింగ్లో ఉండొద్దు. ఇదొకటే క్రైటీరియా. ఓకే, సో ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు, ఖాళీగా ఉన్నవారు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఒక 1 year పాటు జాయిన్ అయిపోయి మనం చదువుకోవచ్చు అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద ఉంది. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పేయల్ అండ్ అలవెన్సెస్ 30,000 ఇస్తారండి శాలరీ. ఓకే, సో ఇది లంసమ్, దీనికి ఎక్స్ట్రాగా ఏం రావు, ఓన్లీ 30,000 శాలరీ మాత్రం ఇస్తారు. ఓకే, సో అట్లాగే టెన్యూర్ ఆఫ్ ద పీరియడ్. సో, టోటల్ 1 year కోసం అనమాట. 1 year పీరియడ్కి మాత్రమే రివ్యూడ్ అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసిన తర్వాత ఇన్ కేస్ ఫర్దర్గా ఇంకో 2 years ఎక్స్టెన్షన్ కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుందన్నమాట. ఇంకో 2 years ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, ఆ తర్వాత మాత్రం ఉండదండి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్. సో, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే మనకు మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ మార్క్స్, గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు. ఓకే, ఇన్ కేస్ చాలా అప్లికేషన్స్ వచ్చినట్టయితే దానికి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది సెకండరీ అనమాట. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో, సేమ్ మార్క్స్, సేమ్ క్రైటీరియా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారనుకోండి, అప్పుడు దే విల్ గో ఫర్ ఆన్లైన్ టెస్ట్ అనమాట. సో, ఇక్కడ హవెవర్ ద బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ఆన్లైన్ టెస్ట్ అని, అంటే కంపల్సరీ ఎగ్జామ్ అని ఉండదు, ఎగ్జామ్ అని లేదు. ఇన్ కేస్ వాళ్ళు అనుకుంటే పెట్టవచ్చు మాత్రమే. ఓకే, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. తక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టయితే మీకే ఈ ఉద్యోగం అనేది వస్తుంది. సో, దీనికి అప్లికేషన్ ఫీ ఏంటంటే 750 రూపీస్ అండి. 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కూడా అవి ఎక్కడ ఏ ప్లేసెస్లో ఉన్నాయనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ స్టేట్లో ఏ ప్లేసెస్లో ఉన్నాయి అవన్నీ ఇచ్చారనమాట. ఓకే, తెలంగాణలో హన్మకొండ 1 వేకెన్సీ, గాంధీ చౌక్ 1 వేకెన్సీ, మహబూబాబాద్ 1 వేకెన్సీ, నల్గొండ 1 వేకెన్సీ, అలాగే పెద్దపల్లి 1 వేకెన్సీ, సిద్దిపేట్ 1 వేకెన్సీ, సిరిసిల్ల 1 వేకెన్సీ, వికారాబాద్ 1 వేకెన్సీ,
వనపర్తి 1 వేకెన్సీ. సో టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఇట్స్ ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా అప్లై చేసుకోవడం రాకపోతే కింద కామెంట్లో కామెంట్ చేయండి, దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.